ఈ మధ్య కాలంలో కనుక గమనించినట్లయితే నటుడిగా మరియు కమేడియన్‌గా అంతేకాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరోపక్క ప్రొడ్యూసర్‌గా ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలకి నిర్మాతగా వ్యవహరించిన బండ్ల గణేష్ కూతురి పెళ్లికి సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఇక బండ్ల గణేష్ కూతురు పెళ్లి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా ఆగస్టు 16వ తారీఖున జరిగింది. ఇక ఈ పెళ్లికి సంబంధించిన విశేషాలు ఎంత చెప్పుకున్నా తక్కువే అంటున్నారు అందరూ. ఈ పెళ్లికి కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదండి. రాజకీయ నేపథ్యంతో కూడుకున్న ఎంతోమంది ప్రముఖ రాజకీయవేత్తలు, ఎంతోమంది వ్యాపారవేత్తలు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు, సినిమా రంగం నుంచి ప్రతి ఒక్కరూ హాజరవ్వడం, ప్రతి ఒక్కరిని సినిమా రంగానికి సంబంధించిన అందరూ హాజరవ్వడం ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేసింది. బండ్ల గణేష్ అతడి కూతురు పెళ్లి ఎంతో ఘనంగా, అంగరంగ వైభవంగా జరిపించాడు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇతడి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు, ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన విషయాలు ఇప్పటికే నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే మరి తన కూతురిని పెళ్లి చేసుకున్న బండ్ల గణేష్ అల్లుడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో, అతడు ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ వచ్చిన వార్త అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఓ సాధారణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమేడియన్‌గా మనందరికీ బాగా గుర్తుండిపోయిన బండ్ల గణేష్ అల్లుడు ఎవరో, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవాల్సిందే. ఇక బండ్ల గణేష్ గురించి గనక మాట్లాడుకున్నట్లయితే 1996లో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కమేడియన్‌గా అడుగుపెట్టి వినోదం, ఆహ్వానం, సుస్వాగతం, నేను ప్రేమిస్తున్నాను, సింధూరం, ఉగాది, మాస్టర్, మనసులో మాట, పండగ, శ్రీరాములయ్య, చూడాలని ఉంది, మనసిచ్చి చూడు, స్నేహితులు, గణేష్, సుప్రభాతం, సమరసింహారెడ్డి, మనసులో మాట, పిల్ల నచ్చి, ప్రేమకు వేళాయరా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో కమేడియన్‌గా తనదైన నటనతో ప్రేక్షకులందరినీ అలరించాడు. అలా నటుడిగా రాణిస్తున్న అతడు ప్రొడ్యూసర్‌గా కూడా మారి రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు నటించిన సినిమాలకి ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించడం జరిగింది. ఇక అలా ఆంజనేయులు, తీన్మార్, గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరు అమ్మాయిలతో, నీ జతగా నేనుండాలి, గోవిందుడు అందరి వాడే, టెంపర్ వంటి సినిమాలకి సొంత నిర్మాతగా కూడా వ్యవహరించి స్టార్ ప్రొడ్యూసర్ అని అనిపించుకున్నాడు. అలాంటి బండ్ల గణేష్‌కి సంబంధించిన విషయాలు ఆ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఎప్పుడు ఎంత వైరల్ అవుతాయో మనందరికీ తెలిసిందే. ఇక ఆయన వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కొడుకులు, కూతురు. కొడుకుల పేర్లు హితేష్, హిరేష్ మరియు కూతురు పేరు జనని. ఇక తన కూతురు జననికి కొన్నాళ్ల క్రితమే ఎంగేజ్మెంట్ అయిన సంగతి మనందరికీ తెలుసు. ఇక కూతురి ఎంగేజ్మెంట్‌కి సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళందరూ తరలి వస్తే, ఇక పెళ్లికైతే కేవలం సినిమా రంగం మాత్రమే కాదు, ఇటు రాజకీయ రంగం, ఇటు వ్యాపార రంగంతో కూడుకున్న వాళ్ళు కూడా రావడం చూస్తున్న ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేసింది. మరి ఇంతకీ అతడి అల్లుడు ఎవరో అన్న వివరాల్లోకి వెళ్తే, బండ్ల గణేష్ కూతుర్ని పెళ్లి చేసుకున్న ఆమె భర్త అంటే బండ్ల గణేష్ అల్లుడు పేరు సూర్యతేజ చిలుకూరి. ఈ అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందేనండి. గీతం యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ని కంప్లీట్ చేసి లండన్‌లో మాస్టర్స్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో కంప్లీట్ చేసిన ఇతడు ఆ తర్వాత సొంతంగా తన తండ్రి స్టార్ట్ చేసిన రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఇక ఇతడి కుటుంబ నేపథ్యమంతా గత కొన్ని దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపార దిగ్గజాలుగా రాణిస్తున్న వాళ్లే. ఇతడి తండ్రి పేరు చిలుకూరి శ్రీనివాస్. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అని చెప్పాలి. 1997లోనే రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి చిలుకూరి హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని 1997లో వైజాగ్‌లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని స్టార్ట్ చేసిన ఇతడు ఎన్నో ప్రాజెక్ట్స్‌ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కమర్షియల్ కాంప్లెక్స్‌లోను, రెసిడెన్షియల్ విల్లాస్‌లోను, అపార్ట్మెంట్స్‌లోను, అంతేకాకుండా గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఇలా ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ చేపట్టారు. ముఖ్యంగా వైజాగ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో అని చెప్పాలి. అలా ఇతడి కంపెనీ ద్వారా ఎన్నో వందల కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, చిలుకూరి గ్రీన్ ల్యాండ్స్ అంటూ, చిలుకూరి నార్త్ ఎక్స్టెన్షన్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్ట్స్ అంటూ ఎన్నో కమర్షియల్ ప్రాజెక్ట్స్ మాత్రమే కాకుండా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్, లగ్జరీ అపార్ట్మెంట్స్ ఇలా రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజాలుగా రాణిస్తూ ఉన్నారు ఇతడి తల్లిదండ్రులు. ఇదిలా ఉంటే చిలుకూరి సూర్యతేజ కూడా కుటుంబంలో కొన్ని దశాబ్దాలుగా రాణిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. మొదట్లో తన తండ్రి కంపెనీలోనే ఒక సామాన్య ఇంటర్న్‌గా జాయిన్ అయ్యి, ఆ తర్వాత ఇప్పుడు ఆ కంపెనీలో ఒక కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఇక సూర్యతేజకి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. అలా ప్రస్తుతానికి తన తండ్రి స్టార్ట్ చేసిన ఎన్నో ప్రాజెక్ట్స్‌లో ఓ ప్రాజెక్ట్‌ని సొంతంగా హ్యాండిల్ చేసి డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ ఉన్నాడు.
అదండి. అలా ఇతడి కుటుంబం కూడా కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళే. అలా ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి తన ఏకైక కూతురిని కోడలిగా పంపించడం జరిగింది. ఇక పెళ్లికి సంబంధించిన విషయాలు, పెళ్లి జరిగిన తంతే ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ప్రతి ఒక్కరూ బండ్ల గణేష్ కూతురి పెళ్లి గురించే మాట్లాడుకుంటున్న వైనం. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి నేపథ్యంలో బండ్ల గణేష్ అల్లుడు ఎవరో, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.